అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ మాజీ మంత్రి రోజా గారు ఈ మధ్యన ఎక్కువగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. నిజంగా లేరు కూడా. అప్పుడప్పుడు వస్తున్నారు, ఏదో ప్రెస్ మీట్లో 2-3 మాటలు మాట్లాడేసి కూటమి ప్రభుత్వం మీద వేయాల్సిన నింద వేసేసి వెళ్ళిపోతున్నారు. సో కాకపోతే ఈవిడ మీద వచ్చినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో, ఆడుదాం ఆంధ్రాలో ఉన్నటువంటి అవినీతికి పాల్పడ్డారు ఈవిడ అని చెప్పేసి ఒక ఆరోపణ అయితే వచ్చింది. సో దానికి సంబంధించిన నివేదిక కూడా ప్రభుత్వానికి వెళ్ళి 2-3 నెలలు అవుతుంది. అయినా సరే ఆవిడ గారికి సంబంధించిన అప్డేట్ అయితే ఏమీ రావట్లేదు. మరి ఆడుదాం ఆంధ్రాలో ఈవిడ ఎంత స్కామ్ చేశారు ఏంటి, సో ఈవిడని జైలుకి వెళ్తారా లేదంటే కేసులు పెడతారా ఏంటి అనేది ఇంకా సరైన అప్డేట్ రాలేదు. సో ఈవిడికి బాగా ఐడియా వచ్చి ఉంటుందండి, నా రాజకీయ భవిష్యత్తు అయిపోయింది, సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారనే నమ్మకం కూడా లేదు. కాబట్టి ఓకే, చేయాలనుకున్నసేపు ఈవిడ మంత్రి కానీ ఎమ్మెల్యేగా బాగానే చేసుకున్నారు, దోచుకోవాల్సింది బాగానే దోచుకున్నారు, కొనుక్కోవాల్సిన ప్రాపర్టీస్ కొనుక్కున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పేసి రోజా గారు బాగా ఆలోచించారు. సో ఒక్కసారి బాగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే రాజకీయంలో ఇంకా బాగా రానిచ్చే అవకాశం లేదనుకున్నారు, ఏమో తెలియదు. కానీ రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈవిడ మళ్ళీ సినిమాల్లోకి వెళ్తున్నారు, మళ్ళీ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక తమిళ సినిమాలో ఏదైతే లెనిన్ పాండ్యన్ అనే సినిమా ఉందో, సో దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్లో కూడా ఈవిడ నటించారు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. వార్త మాత్రమే కాదు, అది నిజం. సో దానికి సంబంధించిన గ్లిమ్స్ కూడా రెడీ అయ్యిందనమాట. సో లెనిన్ పాండ్యన్ అనే ఒక సినిమాలో ఈవిడ ఒక ముసలి అవ్వలాగా సంథింగ్, లేదా మదర్ క్యారెక్టరో అత్తయ్య క్యారెక్టర్ సంథింగ్, ఈ విధంగా ఒక వృద్ధురాలి గెటప్లో అయితే కనిపించడం జరిగింది. ఓ వైపు ఏమో ఈవిడ మీద ఉన్న కేసులన్నీ అలాగ ఉండిపోతే, ఈవిడ మాత్రం తన భవిష్యత్తును అయితే బాగానే నిర్ణయించుకున్నారు. సో ఎప్పుడైతే ఒకప్పుడు 90sలో ఒక ఊపేశారో ఈవిడ, మళ్ళీ ఇప్పుడేంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని చెప్పేసి 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు రోజా గారు. అది ఎక్కడ దాకా బాగానే ఉంది. సో ఆవిడ చేయాల్సింది చేసేసిందండి. వైసీపీ హయాంలో ఆవిడ ఎంత దోచుకోవాలో దోచేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి, సో ఆవిడ చేసిన అవినీతికి మరి ఏ విధంగా ఆవిడ మూల్యం చెల్లించుకుంటారు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకు రావట్లేదు, ఆడుదాం ఆంధ్రాలో చేసిన స్కామ్ గురించి ఎందుకు అప్డేట్ రావట్లేదు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసుకునే ఆవశ్యకత ఉంది. అంతే ఆసక్తి కూడా ఉంటుంది. ఎందుకు అంటే మరి అంతలా దోచుకున్నారు కదా. ఇప్పటికే వైసీపీ పార్టీలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా విచ్ఛిన్నం అయిపోయారు. ఎంతైనా రోజా గారు పోషించినటువంటి పాత్ర వైసీపీలో ఇంకెవరు పోషించరు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక మగాడిలాగా నోటికి ఎంత వస్తే అంత ఆడదాన్ని కూడా మర్చిపోయి వేరే వాళ్ళని ఏ విధంగా దూషించవచ్చు అనే దానికి రోజా గారు చేసినంతగా ఇంకెవరు పండించలేరు. ఆవిడ పాత్ర ఆవిడదే వైసీపీలో. సో ఇప్పుడు ఆ స్థానం అయితే శ్యామలకి వెళ్ళింది. కానీ ఆవిడ ఓకే, ఎప్పుడు చూసినా కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక తప్పుడు ఆరోపణ చేస్తూ ఉంటారు, మళ్ళీ దొరికిపోతారు అనుకున్న అది వేరే విషయం. కానీ ఎంతైనా రోజా గారిని మించిన వ్యక్తి అవ్వలేరు కదా. సో ఆవిడ ప్లేస్ని అయితే భర్తీ చేయలేరు. ఆవిడ లేని లోటు, ఆవిడ తిట్టే తిట్లను ఈవిడ భర్తీ చేయలేరు. సో ఆ విధంగా రోజా గారు మొన్నటిదాకా రాజకీయాల్లో బాగా రాణించుకున్నారు, ఎంతకాలం అంత దోచుకున్నారు. సో తప్పుడు ఆరోపణలు బాగా ఎదుర్కోవడమే కాదు, బాగా రుజువు కూడా చేసుకున్నారనమాట. తప్పు చేశారని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. కాకపోతే వాటి గురించి అప్డేట్ అయితే ఇంకా రావట్లేదు. వస్తుంది, నిజం నిప్పు లాంటిదండి. కాస్త లేటుగా వచ్చినా మాత్రం వస్తే మాత్రం మొత్తం తగలడిపోద్ది. సో దాని గురించి కూడా ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు, మరి ఈవిడికి ఎటువంటి శిక్ష పడుద్దా అని. సో ఈవిడ మధ్యలో ఖాళీగా ఉండడం ఎందుకు, మళ్ళీ ఇక్కడైతే ఓకే తెలుగులో అయితే పెద్దగా ఛాన్సులు రావట్లేదు, ఎలాగో పెద్దగా ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి మొహం చల్లట్లేదేమో. ఆవిడకి ఆల్రెడీ తమిళ ఇండస్ట్రీలో మంచి మంచి పరిచయాలు ఉన్నాయి, మంచిగా సినిమాలు తీసుకుంది కాబట్టి మళ్ళీ తమిళ ఇండస్ట్రీలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎప్పటికైనా సరే రోజా గారు ఒక మంచి నటి, ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. కాకపోతే ఆవిడ చేసిన అన్యాయపు రాజకీయాలు అయితే ఎవరు మర్చిపోలేరు. సో ఎన్ని వేషాలు వేసినా ఎక్కడికి వెళ్ళినా సరే నిజం నిప్పు లాంటిది, కర్మ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే తప్పుకున్నా సరే కర్మ అనేది మనల్ని వదిలిపెట్టదు. సో చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం తప్పదు. కాబట్టి సో చూద్దాం ఎంతవరకు ఈ ఆడుదాం ఆంధ్ర అనేది కేసు ముందుకు వెళ్తుంది. సో ఈవిడికి ఎటువంటి శిక్ష పడుతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. సో గాయ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.